ఏమండోయ్, మీరు హాయిగా కాలు మీద కాలేసి కూర్చుంటారా? ఇలా కూర్చోవడం మీకు అలవాటా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టేనండోయ్. ఒకప్పుడు పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా పేరెంట్స్ ముందు టీచర్స్ ముందు కాలు మీద కాలేసి కూర్చుంటే కోప్పడేవాళ్ళండి. అలా కూర్చోవడం తప్పు అని చెప్పేవాళ్ళు. ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో కాలు మీద కాలేసి కూర్చున్నా పెద్దవాళ్ళు అలా కూర్చోవద్దు అని హెచ్చరించేవారండి. కానీ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పేరెంట్స్ ముందు టీచర్స్ ముందు కాళ్ళ మీద కాలేసి కూర్చుని కాళ్ళు ఊపుతున్నారండి. ఇకపోతే కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలకి కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం నేర్పించి మరి అదొక స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అయిపోతున్నారండి. కానీ మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు సంప్రదాయాల వెనుక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా కాలు మీద కాలేసుకుని ఎందుకు కూర్చోకూడదు, దానివల్ల మనకు కలిగే నష్టాలేంటో మీకు తెలియాలంటే ఏమండోయ్, మనలో చాలామందికి కాళ్ళ మీద కాలేసి కూర్చుని అలవాటు ఉంటుందండి. లేదంటే ఒక కాలు ముడుచుకుని సీటు మీద పెట్టుకుని మరీ కూర్చుంటూ ఉంటారు. ఇలా కూర్చోవడం సౌకర్యంగా అనిపించినప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారండి. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా కాళ్ళ మీద కాలేసి కూర్చోకూడదు, పెద్దల ముందు అలా కూర్చుంటే తప్పు, ఒద్దికగా కూర్చోవాలి అని చెప్పేవారండి. కానీ ఈ కాలంలో చూసుకున్నట్లయితే కనీసం 62% మంది వ్యక్తులు ఎడమ కాలుని మడిచి కుడి కాలుపై వేసుకుని మరీ కూర్చుంటున్నారండి. కానీ ఇలా అస్సలు కూర్చోకూడదు, దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్తున్నారు. ఈ విధంగా కాళ్ళని క్రాస్ చేసి కూర్చోవడం వల్ల ఒకదానికంటే మరొకటి ఎత్తుగా ఉండడం వల్ల తుంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు, తుంటి నొప్పులు వస్తాయంటండి. ముఖ్యంగా తుంటి భాగంలో ఉండేటటువంటి అవయవాల్లో రక్తనాళాల ద్వారా కదిలేటటువంటి రక్తం యొక్క వేగం మారుతుందంటండి. అందువల్ల రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉంటుందట. ఇంకా కాలు మీద కాలేసి కూర్చోవడం వల్ల గుండె భాగంలోని సిరల్లో రక్తం చేరి గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయంటండి. ఇంకా బీపీ కూడా పెరుగుతుందంట. ఇంకా కాలు మీద కాలేసి కూర్చునే వాళ్ళల్లో వారి యొక్క కటి భాగంలో కండరాల పొడవు, ఎముకల అమరికలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయంటండి. ఇంకా ఈ విధంగా కూర్చునే వాళ్ళల్లో వెన్నుముక, భుజాల అమరికలో అనేక మార్పులు వచ్చి గూని కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటండి. ఇంకా వెన్నుముకలో మార్పుల కారణంగా వారి యొక్క హెడ్ పొజిషన్ కూడా మారుతుందంట. మెడ కూడా బలహీనంగా మారుతుందంటండి. ఇంకా వీపుకు సంబంధించినటువంటి కండరాలు కూడా బలహీనం అవుతాయంట. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువసేపు కాలు మీద కాలేసి కూర్చుంటారో వాళ్ళల్లో తుంటి నొప్పి వస్తుందంటండి. సయాటికా ప్రాబ్లం కూడా వస్తుందంట. ఇంకా ఈ అలవాటు ఉన్న వాళ్ళల్లో నరాలపై ఒత్తిడి పెరిగి వారి శరీరంలో రక్త ప్రసరణకి ఆటంకం కలుగుతుందంటండి. అందువల్ల కాళ్ళు ఉబ్బడం, తిమ్మిర్లు రావడం, ఇంకా కాళ్ళ నొప్పులు రావడం ఇవన్నీ కూడా మొదలవుతాయంట. అందువల్ల అలాంటి వాళ్ళకి నరాల సమస్యలు మొదలవుతాయంటండి. ఇంకా ఎవరైతే కాలు మీద కాలేసి కూర్చునే అలవాటు ఉంటుందో అలాంటి వాళ్ళల్లో జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయంటండి. అజీర్తి చేస్తుంది, అంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మలబద్ధకం ఇలాంటి సమస్యలన్నీ వస్తాయంటండి. ఇంకా ఈ విధంగా కాలు మీద కాలేసి కూర్చునే వాళ్ళకి వెన్ను నొప్పి రావడం, మెడ నొప్పి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయంట. ఇంకా మగవాళ్ళల్లో అయితే స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుందంటండి. ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ కాలంలో మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళందరూ కూడా కాలు మీద కాలేసుకుని కూర్చోకూడదు, ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరించేవారండి. ఇప్పుడు అర్థమైంది కదండి, పెద్దవాళ్ళు పెట్టినటువంటి అనేక ఆచారాలు సంప్రదాయాల వెనుక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయని. కాబట్టి వాటిని మనం చాదస్తాలుగా కొట్టి పారేయకూడదండి. పెద్దల మాట చద్ది మూట అని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకే ఈ అలవాటు ఎవరికైనా ఉంటే గనక దాన్ని తగ్గించేసుకోండి, పూర్తిగా మానేయండి. మనం కూర్చునేటప్పుడు ఒద్దికగా కూర్చోవాలండి. అంటే కూర్చునేటప్పుడు వెన్ను సరిగ్గా నిటారుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇంకా కూర్చునేటప్పుడు మనం కూర్చునేటటువంటి కుర్చీ కూడా మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా రోజు వ్యాయామం కూడా చేయాలండి. అందుకని పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరు కూడా కాలు మీద కాలేసుకుని కూర్చోకండి. ఈ అలవాటు ఉంటే కనుక మానేసేయండి. ఎందుకంటే
దీర్ఘకాలంలో అంటే ముందు ముందు ఇలాంటి అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కాలు మీద కాలేసి కూర్చున్నప్పుడు మన వెన్నుముక మీద 32% అదనపు ఒత్తిడి పడుతుందంటండి. అందుకని వెన్నుపూసకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, తుంటి నొప్పులు ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి అలవాటు ఉంటే గనక పెద్దవాళ్ళు అయితే మీరు మానేయండి. పిల్లలకి పని కట్టుకుని నేర్పించకండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.